శాతవాహన అర్బన్ అథారిటీ సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ మార్గదర్శకాలను అనుసరించి మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేశారు. దీంతో ఆయా గ్రామాలు రెసిడెన్షియల్ అర్బనైజేషన్ జోన్లుగా మారనున్నాయి. తద్వారా మరింత అభివృద్ధి జరగనుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా కరీంనగర్ రింగ్ రోడ్డును తీర్చిదిద్దనున్నారు. సుడా పరిధిలో 62 గ్రామాలలోని 622 చదరపు కిలోమీటర్లను పరిగణలోకి తీసుకుని ఆయా గ్రామాల పరిస్థితులు, పట్టణాల అవసరాల మేరకు మాస్టర్ ప్లాన్ను అధికారులు రూపొందించారు. మాస్టర్ ప్లాన్కు సంబంధించి గత నెల 29వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. సుడా పరిధిలోని అన్ని గ్రామాలను రెసిడెన్షియల్ ఆర్బనైజేషన్గా పేర్కొనడంతో పాటు సుడా విస్తీర్ణం చుట్టూ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా పూర్తి కమర్షియల్ ఏరియాగా ప్రతిపాదించారు. వీటితో పాటు సుడా పరిధిలో 2289 హెక్టార్లను ఇండస్ట్రియల్ జోన్గా మార్చారు. వీటితో పాటు 20 గ్రామాలను కలుపుతూ కొత్తగా రింగ్ రోడ్డు కోసం అధికారులు ఈ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు చేశారు. శాతవాహన అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే గ్రామాలలో అత్యధికంగా రెసిడెన్షియల్ జోన్గా, మిగిలిన ప్రాంతాలన్నీ అర్బనైజేషన్ జోన్గా పేర్కొన్నారు. కొల్మికుంటలో కొంత ఏరియా, రుక్మాపూర్, జూబ్లీనగర్, మద్దునూరు, ఇరుకుల్లా, అన్నారం, మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి కొంత ఏరియా, నేదునూరు, రేణికుంట, పరువెల్ల, మైలారం గ్రామాలను అర్బన్ జోన్గా ప్రతిపాదించగా, నగరంలో విలీనం అయిన దుర్షేడ్, మల్కాపూర్, గోపాల్పూర్, చింతకుంటతో పాటు మానకొండూర్, తిమ్మాపూర్, ఈదులగుట్టపల్లి, పోరండ్ల గ్రామాలను రెసిడెన్షియల్ ఏరియాగా గుర్తించారు. ఆసిఫ్ నగర్, ఉద్యారం, నాగుల మల్యాల కొంత భాగం, ఎలగందుల, బద్దిపల్లి ప్రాంతాలను, మానకొండూరు వైపు చెంజర్ల కొంత భాగాన్ని ఇండస్ట్రియల్ ఏరియాలుగా గుర్తించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్కు 200 ఫీట్ల విస్తీర్ణంతో రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. సుమారు 138 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. జగిత్యాల రోడ్డులో కొత్తపల్లి శివారు నుండి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్లా, దుర్షేడ్, బొమ్మకల్ మీదుగా మానకొండూరు, ముంజంపల్లి, పోరండ్ల మీదుగా నుస్తులాపూర్ వద్ద హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతారు. రాజీవ్ రహదారి నుండి గునుకుల కొండాపూర్, మాదాపూర్, పారువెల్ల, ఉద్యారం, నాగుల మల్యాల, వెలిచాల మీదుగా జగిత్యాల రోడ్డు వరకు కలుపుతూ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల రవాణా వ్యవస్థ వేగంగా మారేందుకు అవకాశం ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సుడా పరిధిలోని ప్రజలకు సౌకర్యవంతంగా రింగ్ రోడ్డు మారనుందని చెప్పారు. కరీంనగర్ సంబంధించి గత 30 సంవత్సరాలుగా పాత మాస్టర్ ప్లాన్ను అమలు జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి సుడా పరిధికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మాస్టర్ ప్లాన్ను తీర్చిదిద్దడంలో మరి నిమగ్నమైనటువంటి యంత్రాంగం ఈరోజు నేను సుడా చైర్మన్ అయిన తర్వాత దాని ఒక కొలిక్కి తీసుకొస్తూ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కరీంనగర్కి సంబంధించి జోన్లన్నింటినీ కూడా గతంలో 30 ఫీట్ల రోడ్డు ఉన్నదాన్ని ఈ నగరంతో పాటు గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున విస్తరించడం వల్ల చాలా ప్రాంతాలు కమర్షియల్గా, సెమీ కమర్షియల్గా, అదేవిధంగా ఇండస్ట్రీ జోన్లుగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మీరంతా కూడా ప్రజలు భవిష్యత్తులో ఒక మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని హర్షించాల్సిందిగా, మీకు సంబంధించిన ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మేము స్వీకరిస్తాం. 90 రోజుల తర్వాత మాత్రం ఇది పబ్లిక్ కాపీ కాబోతుంది. తప్పకుండా దీని విషయంలో
రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.